గజపతి, నేను పనిచేసేది నీ దగ్గర. మధ్యలో వచ్చి అడిగే ప్రతోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోసారి వరద గురించి సరదాగా ఏదైనా మాట్లాడావా? పట్టిలో కాలేదా, కట్టెల కాదు. ఇది జరగని పని. వరద జరగనివ్వడు కాబట్టి. అయితే అనేసేద్దాం. వరద జోలికి వెళ్ళావంటే ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. ఆ కొడుకు చెయ్యి నరికాడు. ఇవన్నీ చూస్తూ పౌరుషం చచ్చిన నువ్వు ఉండగలవేమో. నా వల్ల మాత్రం కాదు. ఆ వరదగాన్ని ఇద్దరిని నేను వదల్లా. ఎంత ధైర్యం ఉంటే నీ కొడుకు వరదని చంపడానికి వెళ్తాడు? వాడు కాబట్టి వీడి చేత్తో సరిపెట్టుకున్నాడు. అదే నేనే ఉంటే వీడి తల నరుక్కుండేవాడిని కొడుకుని. ఎదురెళ్ళేటప్పుడు ఎదుటోడు ఏంటో తెలుసుకొని వెళ్ళాలి. అర్థమైందా? కాదని కుడి ఆస్తిలో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడదీస్తా. నీకు ఇది వరకే చెప్పా, వరద జోలికి వెళ్ళాలంటే ఈ గజపతిని దాటుకొని వెళ్ళాలని. రాయ్, నీకు కావాల్సిన డబ్బే కదా, నేను ఇస్తాను. ఏంటా నువ్వు ఇచ్చేది? ప్రతిసారి నేను ఇస్తానంటావు. జమీందారు వంశంలో పుట్టి నేను నీ దగ్గర అడుక్కోవాలరా? రాయ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏమన్నారా? నేను బాధ దిగమింగలేక మాట్లాడుతుంటే మందుకుపోయిందంట. ఇన్నాళ్ళుగా గజపతి గారి తక్కడమే చూసా, ఇకపై నెక్కడం చూస్తా. మళ్ళీ చెప్తున్నా, అమ్మవారి గుడి మాన్యంలో ఎవ్వడు అడుగు పెట్టినా సరే నరికేస్తా. దమ్ముంటే రారా. రారా. ప్లీజ్. కొరకు అనలేది వరకు అరరే అంత మనలాగా ఉంటే కాలే వరకు నా మీద చేతుతారా?